తీన్మార్ మల్లన్నకు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు షూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. 2 కేసుల్లో రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్పై తుది తీర్పును మల్కాజ్గిరి కోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. సెకండ్ కేసు బెయిల్ పిటిషన్పై పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించిన మల్లన్న న్యాయవాది అదే రోజు అంటే ఏప్రిల్ 12న ఆర్డర్ ఇవ్వాలని కోరారు. అయితే ఏప్రిల్ 13న ఒక్కరోజే వర్కింగ్ డే కాబట్టి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో తీర్పును ఏప్రిల్ 17కు సోమవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 11న తీర్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టగా నాన్ బెయిలబుల్ సెక్షన్ అసలు మల్లన్నపై వర్తించలేదని మల్లన్న తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ అడ్డుకోవడానికి పాత వారెంట్స్ తెర మీదకి తెస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపించి బెయిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మల్లన్న న్యాయవాది వాదించారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90 కేసులు నమోదయ్యాయి. నోటీసులు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్ చేస్తారని మల్లన్న భార్య మమత ఏప్రిల్ 3వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.